ఇంత చిన్న వయసులోనే ప్రధానమంత్రిగా బాధ్యతలను చేపట్టి తన ఉనికిని చాటుకున్నది. తను ఎవరో తెలుసా మీకు? థాయిలాండ్కి ప్రధానమంత్రిగా ఎన్నికైన పాటాంగ్టాన్ షినవత్రా. మాజీ ప్రధాని టైకూన్ తక్సిన్ షినవత్రా కుమార్తె పాటాంగ్టాన్ షినవత్రా. థాయిలాండ్లో అతి పిన్న వయసులో 37 సంవత్సరాలకే ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఆమె ముద్దు పేరు వుంగ్ ఇంగ్. బిలియనీర్ మరియు టెలికమ్యూనికేషన్స్ రంగంలో వ్యాపారవేత్త అయిన తక్సిన్ షినవత్రా యొక్క చిన్న బిడ్డ మరియు ఆమె తండ్రి మరియు అత్త తరువాత దేశం యొక్క అత్యున్నత ఉద్యోగాన్ని కలిగి ఉన్న కుటుంబంలో 3వ సభ్యురాలు. 2006లో సైనిక తిరుగుబాటులో తొలగించబడిన తరువాత అనేక సంవత్సరాలు ప్రవాసంలో గడిపాడు మరియు ఫ్యూ థాయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రోజున గత సంవత్సరం మాత్రమే థాయిలాండ్కు తిరిగి వచ్చాడు. సంకీర్ణంలోని 10 ఇతర పార్టీల్లో ఏ ఒక్కటి ప్రత్యామ్నాయం చూపకపోవడంతో గురువారం రాత్రి జరిగిన సమావేశంలో పాలక కూటమి పాటాంగ్టాన్ను దాని స్థానంలో ఎంచుకుంది. 3 సంవత్సరాల క్రితం తన కుటుంబ వ్యాపార సామ్రాజ్యం అయిన హోటల్స్ నిర్వహించడంలో తన సహాయం చేసింది పాటాంగ్టాన్ షినవత్రా. సంకీర్ణంలోని 10 ఇతర పార్టీల్లో ఏ ఒక్కటి ప్రత్యామ్నాయం చూపించకపోవడంతో గురువారం రాత్రి జరిగిన సమావేశంలో పాలక కూటమి పాటాంగ్టాన్ను దాని స్థానంలో ఎంచుకుంది. ในการเมืองไม่เคยคิดว่าตัวเองเป็นคนที่ดีที่สุดเก่งที่สุดในห้อง 2023 ఎన్నికలలో ఆమె ఫ్యూ థాయ్ యొక్క ప్రధానమంత్రి అభ్యర్థులలో ఒకరిగా ఉన్నారు. సంస్కరణవాద మూవ్ ఫార్వర్డ్ పార్టీ ఎంఎఫ్పి పార్లమెంటులో అత్యధిక స్థానాలను గెలుచుకుంది. అయితే సెనేట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా నిరోధించారు. ఆ సమయంలో మిలిటరీచే నియమించబడిన మరియు ప్రధానమంత్రి నియామకాల వీటో ఉంది. గత వారం రాజ్యాంగ న్యాయస్థానం ఎంఎఫ్పిని రద్దు చేయడానికి మరియు కఠినమైన రాజ్య పరువు నష్టం చట్టాలను సవరిస్తానని ఇచ్చిన హామీలపై 10 సంవత్సరాలు రాజకీయాల నుండి ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులను నిషేధించాలని చెప్పింది. ఆ తరువాత ఆ పార్టీ మళ్లీ పీపుల్స్ పార్టీగా రూపుదిద్దుకుంది. థాయిలాండ్ రాజ్యాంగ న్యాయస్థానం ప్రధానమంత్రి స్రెల్టా తావిస్ ను పదవీచ్యుతుణ్ణి చేసిన వారంలో 2వ తీర్పును వెలువరించింది. అనేక శాఖలకు ప్రధానమంత్రి నేరుగా బాధ్యత వహిస్తారు. వీటిలో నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, బ్యూరో ఆఫ్ బడ్జెట్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యాలయం, కౌన్సిల్ ఆఫ్ స్టేట్, సివిల్ సర్వీస్ కమిషన్ కార్యాలయం, నేషనల్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ బోర్డు కార్యాలయం ఉన్నాయి. పబ్లిక్ సెక్టార్ డెవలప్మెంట్ కమిషన్ మరియు ఇంటర్నల్ సెక్యూరిటీ ఆపరేషన్స్ కమాండ్. చట్టబద్ధంగా జాతీయ అసెంబ్లీలో ప్రవేశపెట్టే అన్ని ద్రవ్య బిల్లులకు తప్పనిసరిగా ప్రధానమంత్రి ఆమోదం అవసరం. అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రధానిని తొలగించవచ్చు. ఈ అంశంపై చర్చ కోసం ప్రతినిధుల సభలోని సభ్యులలో 1/5 మాత్రమే ఓటుతో ఈ ప్రక్రియను ప్రేరేపించవచ్చు. చర్చ తరువాత ఓటింగ్ జరిగి సాధారణ మెజారిటీతో ప్రధానిని తొలగించవచ్చు. 14 ఆగస్టు 2024 నుండి సెల్టా తావిస్ ను తొలగించి తరువాత 2 రోజుల పాటు పనిచేసిన ఫుమ్తమ్ వెచయాచై తరువాత ప్రస్తుత తాత్కాలిక ప్రధానమంత్రి పాటాంగ్టాన్ షినవత్రా 18 ఆగస్టు 2024న పదవీ బాధ్యతలు స్వీకరించడంతో అతిపిన్న వయస్కురాలిగా ఆ పదవిని చేపట్టిన 2వ మహిళగా నిలిచారు.